అందరికీ నమస్కారం. పండుగ వేళ ఘోర రైలు ప్రమాదం. 5గురు కన్నుమూత. అసలు ఏం జరిగింది అంటే, కొంతమందికి తప్పని తెలిసినా సరే అదే పని చేస్తూ ఉంటారు. కొంతమంది చేసే నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలకు ముప్పు తెస్తుంది. ఒక చిన్న తప్పు వల్ల కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోవాల్సొస్తుంది. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లోని రైల్వే ట్రాక్ దాటుతుండగా మోటార్ వెహికల్‌నైతే ప్యాసింజర్ రైలయితే ఢీకొట్టేసింది. ఒకే కుటుంబానికి చెందిన 5గురు అక్కడికక్కడే మృతి చెందారు. రౌజా పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే ఈ విషాద ఘటన అయితే చోటు చేసుకుంది. లక్నో వైపు నుంచి వస్తున్న ప్యాసింజర్ రైలు మోటార్ వెహికల్ ను గేట్ దాటుతుండగా సమయంలోనైతే ఢీకొట్టేసింది. ఆ బైక్ పైన ఉన్న 5గురు చనిపోయారని ఎస్పీ అయిన రాజేష్ ద్వివేది తెలిపారు. ఈ ఘటన పైన కేసు నమోదు చేస్తున్నామని తెలిపారు ఆయన. ఎస్పీ మృతులు సేద్పాల్, ఆయనకి 40 సంవత్సరాలు, అతని భార్య పూజ 38 సంవత్సరాలు, వారి 6 ఏళ్ల ఇద్దరు పిల్లలు. బావమరిది హరి ఓం 45 సంవత్సరాలుగా గుర్తించారు. అంతేకాకుండా పోలీసులు వీరంతా కూడా లంకింపూర్ జిల్లాలోని వంక గ్రామానికి అయితే చెందిన వారుగా ఎస్పీ అయితే తెలిపారు. వాళ్ళందరూ కూడా నిగోహి గ్రామంలోని హరి ఓం ఇంటికైతే వెళ్లి తిరిగి వస్తుండగా బైక్ పై వస్తుండగా ఈ ఘటన అయితే జరిగిందని, ఒకే కుటుంబానికి చెందిన 5గురు కూడా చనిపోవడంతో ఆ గ్రామంలోని విషాద ఛాయలు అనుకున్నాయని తెలుస్తుంది. నిజంగా చెప్పాలంటే గేటు పడిన వెంటనే మీ వాహనాన్ని గేటుకు 5 మీటర్ల దూరంలో ఆపండి. అంతేగాని గేట్ కింద నుంచి దూరిపోయి వెళ్ళిపోవడానికి గాని, ట్రాకుల మధ్య పట్టాల సమీపంలో నిలబడి సెల్ఫీలు దిగడం, ఫోన్ మాట్లాడడం వంటివి చేయకూడదు. అలాంటి పని చేసినప్పుడే ఇలాంటివి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. సెక్యూరిటీ లేని గేట్ల వద్ద అయితే మరింత జాగ్రత్తగా ఉండాలి. అలాంటి అన్నిటిని కూడా పాటించినప్పుడే ఎవరి ప్రాణాలైనా నిలుస్తాయి. అలా కాకుండాను తన ఇష్టానుసారంగా వెళ్ళిపోవడం చేస్తూ ఉంటే ఈ చిన్న చిన్న తప్పుల వల్లే ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. మొత్తం ఆ బైక్ మీద 5గురు వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఒక బైక్ మీద 5గురు వెళ్ళారు అంటే మధ్య రకంగా గేట్ పడిన తర్వాత మధ్య రకంగా వెళ్ళారు. ఇది ఎంత పెద్ద తప్పు! వాళ్ళ ప్రాణాలు వాళ్ళు తీసుకున్నారు. ఇలాంటి తప్పులు మాత్రం మీరెవరు కూడా, అంటే వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరు కూడా చేయకండి. దయచేసి ఇది ఒక నా విన్నపం. మీరు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్